శ్రీ మహాగణపతే నమః. శ్రీ గణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనోవేగంతో వెళ్లే రథంలో ఆ కుమారస్వామి కైలాసానికి బయలుదేరాడు. ఆ రథం కైలాసానికి దగ్గరగా వచ్చి ఆగింది అక్కడికి. అప్పుడు విష్ణువు, బ్రహ్మ, దేవత గణాలు, ఋషులు, సిద్ధులు కుమారస్వామి యొక్క రాకను శివుడికి చెప్పారు. కుమారస్వామి రథం దిగి నందీశ్వరు వెంట రాగా అక్షయ వటవృక్ష మూలంలో ఉన్నటువంటి శివమందిరాన్ని చేరాడు. శివుడు కుమారస్వామిని మొదటిసారి చూడటానికి సమస్త దేవతలతో కలిసి మందిరానికి వచ్చాడు. శివుడు కనిపించగానే కుమారస్వామి సాష్టాంగ వందనం చేశాడు. శివుడు ప్రేమగా కుమారస్వామిని లేవదీసి ముద్దాడి కౌగిలించుకున్నాడు. పార్వతీదేవి పట్టరాని తొందరతో ఆ కుమారస్వామిని దగ్గరికి తీసుకుపోతూ ఉండగా కుమారస్వామి 6 పిల్లల్లాగా మారిపోయాడు. అప్పుడు పార్వతీదేవి 6 కూడా ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకుంది. అదే క్షణంలో 6 కూడా కలిసి ఒక్కడైపోయారు. మళ్ళీ 6 భాగాలుగా ఉండిన వాళ్ళు మళ్ళీ ఒక్కడైపోయారు. తల్లిని ఒడిని చేరాడు. ఒక్కడైపోయి తల్లి దగ్గర వచ్చి అమ్మ ఒడిలో చేరాడు. అప్పుడే కుమారస్వామికి స్కందుడు అని పేరు వచ్చింది. స్కంద అంటే జారినవాడు, కలపబడినవాడు అని అర్థం. విడిగా వెళ్ళినవాడు, కలపబడినవాడు అని అర్థం. అక్కడ పార్వతీదేవి చాలాసేపు కుమారస్వామిని ముద్దాడింది. ధారలై ప్రవహిస్తున్నటువంటి తన స్తన్యాన్ని కుమారస్వామికి తాగించింది. ఆ తల్లి పాలు ధారగా ప్రవహించి శరవణ తటాకాన్ని చేరి దానిలో శాపగ్రస్తులై ఉన్నటువంటి పరాశరుడి 6 పిల్లలకు ఆహారమై వారికి శాపముక్తిని కలిగించింది. కైలాసంలో స్కందుడిని పలకరించాలని, ఎత్తుకొని ఆడించాలని దేవతలందరూ ఎదురు చూస్తున్నారు. పార్వతీదేవి మెల్లగా ఆ కుమారుణ్ణి తన ఒడి నుంచి కిందకు దించింది. శివుడు కుమారస్వామిని తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు. ముద్దు ముద్దుగా అప్పుడే వచ్చిన కుమారస్వామి యొక్క వైభవం కైలాసంలో పట్టరాని ఆనందాన్ని, అమ్మవారు అటు స్వామి ఎంత ఆనందాన్ని పడ్డారో మనం చూస్తున్నాం కదా. కుమారుడు ఆ కూర్చోవటంతో శివపార్వతుల శోభ రెట్టింపైంది. ఎప్పుడు స్వామి వాళ్ళ తొడ మీద కూర్చున్నాడు, ఇద్దరు మధ్యలో ఆ స్వామి యొక్క తొడ మీద కూర్చుంటూ ఉండగానే వారి శోభ అత్యంత వైభవంగా, ఆది దంపతులు కదా. అప్పుడు దేవతలందరూ వచ్చి ఆ కుమారస్వామికి నేను విష్ణువును, నేను బ్రహ్మను, నేను ఇంద్రుడిని అని తమ తమ పరిచయాలు చేసుకున్నారు. అంతా అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ వచ్చారు. కుమారస్వామికి దివ్యదృష్టి కుమారస్వామికి ఉన్నప్పటికీ కూడా మన కర్తవ్యం కాబట్టి పరిచయం చేసుకోవాలా. అంతా మీకే తెలుసు, మీరు జ్ఞానంలో చూసుకోండి అనుకోకుండా పరిచయం చేసుకుంటే అంత మన జ్ఞానంలో చూడుకో, ఆయనకి ఆ తొందర పెట్టాల్సిన పనే లేదు. ఋషులు వేదాలు చదివారు, గంధర్వులు గానం చేశారు, నంది మొదలైన వారు వాయిద్యాలు వాయించారు, దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు. అందరూ ఏదో తెలియని ఆనందంతో మునిగి ఆ సందర్భంలో ఉంటూ
అప్పుడు కుమారస్వామి గణపతితో ఆడుకున్నాడు. ఇక ముందేం జరుగుతుందో చూస్తామా?